శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధి పొందిన శుభయోగాల్లో ఒకటైనటువంటి గజకేసరి యోగం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. యోగం ఎలా ఏర్పడుతుంది, దీనివల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ఎప్పటి వరకు ఈ యోగం పనిచేస్తుంది, ఎప్పుడు ఫలితాలు తగ్గుతాయి వంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. గజకేసరి యోగము. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఏనుగు గాంభీర్యానికి, సింహం పరాక్రమానికి ప్రతీక అన్నమాట. ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదే ఈ గజకేసరి యోగము. అంటే ఒక వ్యక్తికి గౌరవము, ఐశ్వర్యము, నాయకత్వము, కీర్తి ఇవన్నీ కూడా లభిస్తాయి అని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలిపాయి అన్నమాట. మరి ఈ గజకేసరి యోగము ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, చంద్రుడి నుండి 4, 7, 10 అలాగే చంద్రుడితో పాటు గురువు కలిసి ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం వల్ల కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా మంచి విద్య, జ్ఞానము, ధనము, ఐశ్వర్యము, సమాజంలో గౌరవము, పేరు, ప్రతిష్ట, నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వ లేదా ఉన్నతాధికారుల యొక్క అనుకూలత, ధార్మిక ప్రవృత్తి, దాతృత్వము, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌభాగ్యం మొదలైన ఫలితాలు ఈ గజకేసరి యోగం వల్ల కలిగే ప్రయోజనాలు. అయితే ఈ యోగం బలంగా ఎప్పుడు పనిచేస్తుందంటే, గురువు తన యొక్క ఉచ్చస్థితిలో కానీ లేదా స్వంత రాశిలో ఉండాలి. అలాగే చంద్రుడు కూడా బలంగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ గజకేసరి యోగం పనిచేస్తుంది. అదే గనక గురువు మరియు చంద్రుడు ఇద్దరు పాపగ్రహాల యొక్క దృష్టితో ఉన్నప్పుడు, అయితే వాళ్ళ యొక్క దశాభక్తులు రానప్పుడు కూడా ఈ గజకేసరి యోగం అనేది అంతగా పనిచేయదు. అంటే గురువు నీచ స్థితిలో ఉండటం కానీ, లేదా చంద్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో ఉండటం, లేదా రాహువు, కేతువు, శని, కుజుల యొక్క దృష్టి కానీ, యుతి కానీ, పరివర్తన కానీ ఈ విధంగా ఏదైనా ఉన్నా కూడా ఈ గజకేసరి యోగం అనేది అంతగా పనిచేయకపోవచ్చు. అయితే మరి ఈ గజకేసరి యోగం అనేది కేవలం రాశి చక్రంలోనే కాకుండా నవాంశలో కూడా వాటి యొక్క బలాన్ని కొంత పరిశీలించాలి. ఎందుకంటే గురువు, చంద్రుడి యొక్క స్థితి నవాంశలో శత్రుక్షేత్రంలో ఉన్న, నీచ స్థితిలో ఉన్నా కూడా ఈ గజకేసరి యోగం అనేది అంతగా పనిచేయదు. అలాగే వాటి యొక్క దశాభక్తులు కూడా పరిశీలించి అవి కూడా జీవితంలో సరియైన సమయంలో వచ్చినప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. దీని గురించి ఇప్పుడు ఉదాహరణగా ఒక వీడియో చూద్దాం. ఇప్పుడు మనము ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. గురువు ఈ విధంగా చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇది జన్మలగ్నమైనా, లేదా దశమం అయినా, లేదా సప్తమం అయినా, లేదా చతుర్థమైన ఈ విధంగా అయినప్పుడు ఈ గజకేసరి యోగం బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాగే గురువు, చంద్రుడు మీనంలో ఉన్న, ధనస్సులో ఉన్న, లేదా ఇక్కడ గురువు ఉండి ఇక్కడ చంద్రుడు ఉన్నా, ఇక్కడ గురువు ఉండి ఇక్కడ కూడా చంద్రుడు ఉన్నా ఈ గజకేసరి యోగము పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే వృశ్చికంలో గురువు, అలాగే వృషభంలో చంద్రుడు ఈ విధంగా ఉన్నా కూడా ఈ గజకేసరి యోగము పనిచేస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గురువు స్వక్షేత్రమై నవాంశలో గనక శత్రుక్షేత్రమైన, లేదా ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉండి నవాంశలో నీచలో ఉన్నా, లేదా చంద్రుడు నవాంశలో ఇది స్వక్షేత్రమైనందుకు ఇక్కడ కనుక శత్రుక్షేత్రం కాకపోయినప్పటికీ సప్తమ స్థానం శత్రురాశి అవుతుంది కాబట్టి ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఈ గజకేసరి యోగం అనేది అంతగా
పనిచేయకపోవచ్చు. అలాగే వీటి యొక్క దశాభక్తులు అంటే గురుదశ, చంద్రదశలు అనేవి ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవితంలో వచ్చినప్పుడు ఈ గజకేసరి యోగం అనేది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అది కూడా నడి వయస్సులో లేదా యవ్వనంలో ఉన్నప్పుడు ఈ దశలు కనుక వస్తే, అటు గురుదశ కానీ లేదా చంద్రదశ కానీ వస్తే, ఆ దశ వల్ల వాళ్ళకు ఈ గజకేసరి యోగం అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటుగా ఆ గురువు కానీ లేదా చంద్రుడు కానీ ఆ లగ్నానికి యోగకారకుడా కాదా అనేది కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే వాళ్ళు గనక ఆ లగ్నానికి గనక యోగకారకులు గనక కాకపోతే అప్పుడు ఆ గజకేసరి యోగం అనేది అంతగా పనిచేయకపోవచ్చు. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకొని మనం ఈ గజకేసరి యోగం ఉందా లేదా అని పరిశీలించాలన్నమాట. ఆ విధంగా గనక ఉంటే నేను ముందుగా చెప్పినట్టుగా కీర్తి, గౌరవము, ధనలాభము మొదలైన ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అలాగే యావత్ జీవితం కూడా వీళ్ళు సుఖ సంతోషాలు అనుభవిస్తారు. వీళ్ళ యొక్క కీర్తి కూడా చనిపోయాక కూడా వీళ్ళ యొక్క కీర్తి అఖండంగా విరాజిల్లుతుందన్నమాట. ఇది ఈ గజకేసరి యోగం యొక్క ఫలితము. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.